ఓం శాంతి. బాబా ఈరోజు మురళీలో జ్ఞాన యోగాల గురించి వినిపించారు. ధ్యానం కన్నా కూడా ఉన్నతమైనది, కానీ దాని అర్థము యోగం కన్నా జ్ఞానమే శ్రేష్టమైనది అని అనకూడదు అన్నారు. యోగంతో వికర్మలు వినాశనం అవుతాయి, కానీ కేవలం జ్ఞానం వింటే కాదు. అలాగే ధ్యానంలో మీరు బుద్ధిని భ్రమింపచేస్తూ ఉంటారు, కాబట్టి ధ్యానంలో రకరకాల అనుభవాలు చేసుకోవాలి అని దానిపైన మీ అటెన్షన్ ఉండకూడదు అన్నారు. గృహస్థంలో ఉంటూ కూడా నష్టమోహగా అయ్యే అభ్యాసం చేయాలి అన్నారు. ఇది 25 అక్టోబర్ మురళి. मीठे बच्चे, तुम बेहद के बाप को याद करो, इसमें ही ज्ञान, भक्ति और वैराग्य तीनों समाया हुआ है. यह है नई पढ़ाई. మధురమైన పిల్లలు, మీరు అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి. దీనిలోనే జ్ఞానం, భక్తి, వైరాగ్యం మూడు ఇమిడి ఉన్నాయి. ఇది కొత్త చదువు. బాబా స్మృతిలోనే జ్ఞానం ఉంది, బాబా స్మృతిలోనే భక్తి కూడా ఉంది, బాబా స్మృతిలోనే వైరాగ్యం. మూడు అనుభవాలు బాబా స్మృతితోనే మనము చేసుకోవచ్చు. ఇది కొత్త రకమైన చదువు అంటున్నారు. సృష్టిలో 3 స్టేజెస్ చెప్తాం: జ్ఞానం, భక్తి, వైరాగ్యం అని. మొదటి 2 యుగాలు జ్ఞానం స్థితిలో, ద్వాపర కలియుగాలు భక్తి స్థితిలో, సంగమ యుగంలో అనంతమైన వైరాగ్యంతో ఉంటాము అని. బాబా ఏం చెప్తున్నారంటే, మీరు యోగంలోనే ఈ మూడిటి యొక్క అనుభవం చేసుకుంటారు. బాబా ఇంకా వివరంగా చెప్పారు భక్తి కూడా ఎలా ఇమిడి ఉంటుంది యోగంలో అనేది. प्रश्न: संगम पर ज्ञान और योग के साथ साथ भक्ति भी चलती है, कैसे? సంగమ యుగంలో జ్ఞాన యోగాలతో పాటుగా భక్తి కూడా నడుస్తుంది, ఎలా? జవాబు: वास्तव में योग को भक्ति भी कह सकते हैं, क्योंकि तुम बच्चे अव्यभिचारी याद में रहते हो. వాస్తవంగా యోగాన్ని భక్తి అని కూడా అనవచ్చు, ఎందుకంటే మీరు పిల్లలు అవ్యభిచారి స్మృతిలో ఉంటారు. తుమారీ యాద్ జ్ఞాన్ సహిత్ హై. మీ యొక్క జ్ఞానము, మీ యొక్క స్మృతి జ్ఞాన సహితంగా ఉంది. జ్ఞానం లేకుండా బాబాని జ్ఞాపకం చేయలేము. జ్ఞానంలో ముందు స్వపరిచయం, తర్వాత పరమాత్మ పరిచయం, యోగం ఎలా చేయాలి, ఈ విధానము, ఇవన్నీ తెలుసుకుంటాం. అందుకే జ్ఞాన సహితంగా బాబా స్మృతి ఉంది. దీన్నే యోగం అంటారు. ద్వాపర యుగం నుండి కూడా భగవంతుని జ్ఞాపకం చేశారు. భగవంతుని స్మృతిలో ఉండేవారు, కానీ జ్ఞాన సహితంగా కాదు. ద్వాపర యుగంలో భక్తి చేశారు, జ్ఞానం లేదు, కాబట్టి ఆ భక్తిని యోగం అని అన్నారు. उसमें कोई एम ऑब्जेक्ट नहीं है. అప్పుడు ఆ సమయంలో ఏమీ లక్ష్యం, ఉద్దేశం లేదు. अभी तुम्हें ज्ञान भी मिलता, योग भी करते, फिर तुम्हारा बेहद की सृष्टि से वैराग्य भी है. ఇప్పుడైతే మీకు జ్ఞానం లభించింది, యోగం చేస్తున్నారు, అలాగే అనంతమైన సృష్టితో మీకు వైరాగ్యం కూడా ఉంది. ఈ మూడు అనుభవం చేసుకుంటున్నారు. బాబా స్మృతిలో ఉండాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఆధారం. ముందు జ్ఞాన సహితంగా బాబాని జ్ఞాపకం చేస్తే దాన్ని యోగ్ అంటారు. బాబా కేవలం భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాం, జ్ఞానం లేదు, పరిచయం లేదు, విధానం తెలియదు, అప్పుడేమవుతుంది? అది భక్తి. కానీ భక్తిలో ఏదైతే శ్రద్ధ, భావన పెట్టుకుంటారో అది ఇక్కడ బాబాని జ్ఞాపకం చేసే సమయంలో, యోగంలో కూడా పిల్లలకి ఆ శ్రద్ధ, భావన ఉంటుంది.
అందుకే ఇందులో భక్తి కూడా ఇమిడి ఉంది అంటున్నారు. కానీ కేవలం భక్తిలోనైతే లక్ష్యం ఉద్దేశం ఉండదు. అందుకే ఇక్కడ బాబా స్మృతిలో మీరు జ్ఞానం, భక్తి, వైరాగ్యం మూడిటి అనుభవం చేసుకుంటున్నారు అంటున్నారు. గీత్ కిసీని అప్నా బనాకి ముజ్కో, నన్ను తన వారిగా చేసుకొని నాకు నవ్వటం నేర్పించారు అని పాట. ओम शांति। बेहद का बाप समझाते हैं, शास्त्रों की पढ़ाई वह कोई पढ़ाई नहीं है, क्योंकि शास्त्रों की पढ़ाई में कोई एम ऑब्जेक्ट नहीं है। అనంతమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, శాస్త్రాల చదువు అదేం చదువు కాదు. ఎందుకంటే శాస్త్రాల చదువులో ఒక లక్ష్యం ఉద్దేశం లేదు. శాస్త్రాల గురించి ప్రపంచంలో అందరికీ ఏమీ తెలియదు. అమెరికా ఎక్కడుంది, ఎవరు వెతికారు, ఈ విషయాలు శాస్త్రాల్లో ఏమీ రాసి లేవు. ఫలానా వ్యక్తి కొలంబస్ వచ్చాడు, వాస్కడిగామా వచ్చారు, ఇలా సముద్ర ప్రయాణంలో వచ్చి ఒక్కొక్కటి కనిపెట్టారు అని చెప్తారు. బాబా అన్నారు వేర్వేరు ప్రదేశాలను వెతకడానికి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెతుకుతారు అంటే అక్కడికి వెళ్ళి జీవించటానికి. చాలా సంఖ్యలో మనుషులు ఉంటే అక్కడ ఆ భూమి నివసించేందుకు యోగ్యంగా ఉంది అని భావిస్తారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చదువు, ఎడ్యుకేషన్లో ఉంటాయి. మీది ఇది ఎడ్యుకేషన్ అంటున్నారు. దీన్ని ఆశ్రమం అనండి, లేకపోతే ఇన్స్టిట్యూషన్ అనండి, లేక యూనివర్సిటీ అనండి, అన్నీ వచ్చేస్తాయి ఇందులో. ఆ చదువులో అయితే మ్యాప్స్ కంపల్సరీ ఉంటాయి. శాస్త్రాల్లో ఇటువంటి ప్రకాశం లేదు అంటున్నారు. లౌకిక చదువులో కూడా బాబా వినిపించేటువంటి ప్రకాశం లేదు, కానీ అక్కడ కొంత మేరకు జ్ఞానం ఉంది. లౌకిక చదువులో ఎక్కడ ఏ ప్రదేశంలో ఏం దొరుకుతాయి, ఏ దేశం ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఏం ఉంటాయి, ఇవన్నీ ఆ చదువులో తెలుసుకుంటారు. మీది కూడా చదువే. వైకుంఠం అని దేన్ని అంటారు, అది ఎక్కడ ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, ఎవరు రాజ్యం చేస్తారు, ఇటువంటి విషయాలన్నీ మీరు ఈ చదువులో తెలుసుకుంటున్నారు. అయితే ఇవి ఈ హిస్టరీకి సంబంధించిన విషయాలు శాస్త్రాల్లో రాయలేదు, లౌకిక భౌతిక చదువుల్లో కూడా లేవు అంటున్నారు. ఈ నాలెడ్జి కొత్తది, ఇది ఒక్క బాబా మాత్రమే తెలియచేయగలుగుతారు. మనుషులైతే స్వర్గం నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటారు. బాబా అర్థం చేయిస్తున్నారు ఇక్కడే ఉంటాయి కరెక్టే, కానీ ఒకే సమయంలో కొందరికి స్వర్గం కొందరికి నరకం అలా ఉండదు. మనుషులు ఏమనుకుంటారు, మంచిగా ధనము సుఖము భౌతిక సాధనాలన్నీ ఉన్న వాళ్ళకి ఇదే స్వర్గం, ఏమీ లేకుండా కష్టపడుతున్నటువంటి వారికి ఇదే నరకం అనుకుంటారు. అది కాదు. బాబా ఏమంటున్నారంటే రెండు భూమిపైనే ఉంటాయి, కానీ రెండిటి యొక్క టైం పీరియడ్స్ వేరువేరుగా ఉన్నాయి. స్వర్గం ఉన్నప్పుడు నరకం ఉండదు, నరకం ఉన్నప్పుడు స్వర్గం ఉండదు. ఇవి శాస్త్రాల్లో లేవు. అందుకే దాంట్లో బాబా అన్నారు ఏమీ జ్ఞానం లేదు అంటున్నారు. పోనీ భౌతిక ఎడ్యుకేషన్లో ఉందా అంటే అందులో కూడా ఇటువంటి విషయాలు లేవు. ఇవి కొత్త విషయాలు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్కడ వినలేదండి అంటారు. మరి కొత్త ప్రపంచ స్థాపన కోసం కొత్త విషయాలేవి, వండర్ఫుల్ విషయాలు ఎవరు వినిపించలేదు. ఆ ఎడ్యుకేషన్లో కూడా ఇటువంటి విషయాలను వినరు. పోనీ సన్యాసులు కూడా వినిపించలేరు. అందుకే పరంపిత పరమాత్ముని జ్ఞాన సాగరుడు అంటారు. వారే ఇలాంటి సూక్ష్మ రహస్యాలని తెలియజేస్తారు. బేహద్ హిస్టరీ జాగ్రఫీని అర్థం చేయిస్తారు. జ్ఞానంతో స్వర్గం మరియు నరకం యొక్క విస్తారం, ఈ రెండిటి యొక్క జ్ఞానం మనకి లభిస్తుంది. జ్ఞానంలో స్వర్గం నరకం రెండిటిని బాబా డీటెయిల్గా వివరిస్తూ చెప్తున్నారు. ఇవి కొత్త విషయాలు. మనకి స్వర్గం అని ఒక్క వర్డ్లో చెప్పేసి వదిలిపెట్టలేదు బాబా. అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, వాళ్ళ కళలు ఎలా ఉంటాయి, ఎన్ని జన్మలు తీసుకుంటారు, ఒక్కొక్క జన్మలో ఆయుష్ ఎంత ఉంటుంది, అక్కడ రాజ్య పాలన ఎలా జరుగుతుంది, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, పరిపాలనలో ఏమేమి ఉంటాయి, ఎన్ని డీటెయిల్ విషయాలు బాబా
వినిపించారు, స్వర్గం గురించి, నరకం గురించి కూడా. ఇవన్నీ కొత్త విషయాలు. ఈ చదువులో అన్నీ ఉన్నాయి, జ్ఞానం, యోగం, చదువు, భక్తి అన్నీ. యోగాన్ని భక్తి అని కూడా అంటారు. ఎందుకంటే ఒక్కరితోనే యోగం జోడిస్తారు, అంటే ఒక్క తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భక్తులు కూడా అలా జ్ఞాపకంలో మనసు భ్రమించకూడదు, మనసు ఇంకెటువైపు వెళ్ళకూడదు, ఒక్కరిపైనే లగ్నం చేయాలి అని అనుకుంటారు కదా, పూజిస్తారు, గాయనం చేస్తారు. భక్తి చెయ్యడాన్ని యోగం అని అనరు, కానీ యోగంలో భక్తి ఇంక్లూడ్ అయి ఉంది. కేవలం భక్తి చేస్తే అది యోగం కాదు, కానీ యోగంలోనే భక్తి కూడా ఉంటుంది. समझो जैसे मीरा थी, श्री कृष्ण के साथ योग लगाती थी, उनको याद करती थी, परंतु उसको भक्ति कहा जाता. ఎగ్జాంపుల్గా బాబా చెప్తున్నారు, మీరాబాయి శ్రీకృష్ణునితో యోగం జోడించేవారు, వారినే స్మృతి చేస్తూ ఉండేవారు, కానీ దానిని భక్తి అని అంటారు. వారి బుద్ధిలో ఏమీ లక్ష్యం, ఉద్దేశం లేదు. ఇస్కో జ్ఞాన్ బి कहते, భక్తి బి कहते, కానీ ఇక్కడ మాత్రం దీన్ని జ్ఞానం, భక్తి అని కూడా అంటారు. మీరు ఇక్కడ యోగం జోడిస్తున్నారు, ఒక్క బాబా స్మృతిలో ఉంటున్నారు. సత్యుగంలో అయితే ఈ రెండు ఉండవు, భక్తి ఉండదు, జ్ఞానము ఉండదు. అంటే జ్ఞానం యొక్క విస్తారం ఏదైతే వింటున్నామో ఈ నాలెడ్జ్ ఎవరు కూడా చెప్పరు. సంగం యుగంలోని జ్ఞానం, భక్తి రెండు ఉంటాయి. ద్వాపర యుగం నుండి భక్తి నడుస్తుంది. ఎవరినైనా జ్ఞాపకం చేయటాన్ని భక్తి అంటారు. అంటే ఒక్కరినే స్మృతి చేస్తూ చాలా శ్రద్ధ భావంతో, గౌరవ భావంతో వారిని ఆరాధిస్తే దాన్ని భక్తి అంటారు. ఇక్కడ కూడా బాబా అంటున్నారు, ఇందులో జ్ఞానం ఉంది, భక్తి ఉంది, అలాగే వైరాగ్యం కూడా ఉంది. జ్ఞానం, యోగం, భక్తి, వైరాగ్యం అన్నీ ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళైతే కేవలం భక్తులు, తత్వంతో యోగం జోడిస్తారు, కానీ మళ్ళీ అనేకులతో కూడా యోగాన్ని జోడిస్తారు. కేవలం ఒక తత్వంతో జోడించి ఊరుకోవట్లేదు, అనేక మంది దేవీ దేవతలను జ్ఞాపకం చేస్తారు, వాళ్ళని భక్తులనే అంటారు. మీది అవ్యభిచారి స్మృతి, ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారు, అందుకే దీన్ని యోగం అంటున్నారు. వారు జ్ఞాన సాగరుడు, స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు, చదివిస్తున్నారు. వారితో యోగాన్ని జోడించాలి. వాతో ఆత్మకో హి నహీ జాన్తే, హమ్ తో జాన్తే హే. భక్తిలోనైతే ఆత్మజ్ఞానమే లేదు, కానీ మనకి తెలుసు పరంపిత పరమాత్మ తండ్రితో యోగం జోడించడంతో మనం వారి వద్దకి వెళ్ళిపోతాము అని. वह हनुमान को याद करते हैं तो उनका साक्षात्कार हो जाता. చూడని వాళ్ళు హనుమంతుని జ్ఞాపకం చేస్తారు, ఇంకా హనుమంతుని సాక్షాత్కారమే జరుగుతుంది. దాన్ని అవ్యభిచారి స్మృతి అంటారు. అంటే కేవలం ఒక్కరిపైనే లగ్నం చేసి జ్ఞాపకం చేస్తే అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. యా హే అవ్యభిచారి యోగ్. మరి ఇక్కడ మనం బాబాను జ్ఞాపకం చేసేదాన్ని అవ్యభిచారి యోగం అంటారు. కేవలం ఒక్క తండ్రిని జ్ఞాపకం చేస్తాం. అందుకే ఇందులో జ్ఞానం, భక్తి, వైరాగ్యం అన్నీ కలిసి ఉన్నాయి. అక్కడేమో వేరువేరుగా ఉంటాయి. భక్తి వేరు, జ్ఞానం వేరు, వైరాగ్యం వేరుగా, వేరువేరు స్టేజెస్ కూడా చెప్తారు. జ్ఞానం కేవలం శాస్త్రాల్లో ఉంది అని శాస్త్రాలు వినిపిస్తారు. ఇంకా వైరాగ్యం అయితే హద్దులోనే ఉంటుంది, క్షణికంగా, కొందరికి టెంపరీగా కొంతకాలం వరకు ఉంటుంది. ఇక్కడ అనంతమైన విషయాలు ఉన్నాయి. మనం అనంతమైన తండ్రిని తెలుసుకుంటున్నాం, వారిని జ్ఞాపకం చేస్తున్నాం. గృహస్థంలో ఉంటూ, అన్నిటి మధ్యలో ఉంటూ అనంతమైన వైరాగ్యంతో జీవిస్తున్నాం. టెంపరీగా కుటుంబంతోనో, శరీరంతోనో, పరిస్థితులతోనో వైరాగ్యం వచ్చేసి అన్ని వదులుకొని వెళ్ళిపోవడం అలాంటిది లేదు. ఇక్కడ అన్నిట్లోనే ఉండడం, కానీ అనంతమైన వైరాగ్యంతో జీవించడం.
మనం అనంతమైన తండ్రిని తెలుసుకున్నాం. వారు శివుని జ్ఞాపకం చేస్తారు కానీ వికర్మలు వినాశనం అవ్వవు. ఎందుకు అంటే వారి కర్తవ్యం తెలీదు. శివుడు ఎవరు, వారిని ఎందుకు జ్ఞాపకం చేయాలి అనేది కూడా తెలీదు. వికర్మలు వినాశనం చేసుకునే జ్ఞానం వారిలో లేదు. బాబాను ఇప్పుడు మీరు జ్ఞాపకం చేస్తూ మనసులో మీకు అనిపిస్తుంది, బాబా స్మృతితో నా జన్మజన్మల వికర్మలన్నీ వినాశనం అవుతున్నాయి అని. కాశీలో ఖడ్గం ఉన్నటువంటి బావిలో దూకుతారు. అప్పటి వరకు చేసినటువంటి వికర్మలన్నీ కూడా వినాశనం అయిపోతాయి. అంటే అంత కఠోరమైనటువంటి శిక్షను విధించుకుంటారు కదా. తనకి తాను సజీవంగా ఉన్నటువంటి వ్యక్తి అందులో దూకగానే 2 ముక్కలైపోతారు. ఆ కొన్ని క్షణాల్లో శరీరం పడేటువంటి వేదనతో ఆ అప్పటి వరకు చేసుకున్న వికర్మలు వినాశనం అవుతాయి. చాలా భోగం అనుభవిస్తారు. కానీ బాబా అన్నారు, మళ్ళీ జన్మ తీసుకుంటారు కదా. కొత్తగా అయితే వికర్మలు తప్పనిసరిగా తయారవుతాయి కదా. దాని నుండి అయితే ఎవరు ప్రొటెక్ట్ చేయలేరు. మళ్ళీ వికర్మలు చేయకుండా ఉంటారనేది గ్యారెంటీ లేదు. మీలాగా వారు వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీతంగా అవుతారు అనుకుంటున్నారా? అలా ఏం అవ్వరు అంటున్నారు. వాళ్ళ వికర్మల శిక్షలు వారు పొంది పొంది ఆ వికర్మలన్నీ వినాశనం అవుతాయి. కానీ చేసినటువంటి తప్పులు క్షమించబడవు అంటున్నారు. तो यह पढ़ाई भी है, ज्ञान भी है, योग भी है, इसमें सब है. మరి ఇది చదువు, జ్ఞానం, యోగం అన్నీ ఉన్నాయి ఇందులో అంటున్నారు. మనకి నేర్పించేవారు కూడా టీచర్ బాబా. చాలా మంచి విచిత్రమైన గురువు బాబా, చాలా మంచి ఉస్తాద్. దీన్ని ఆశ్రమం అనవచ్చు, ఇన్స్టిట్యూషన్ అని కూడా అనవచ్చు. చాలా పెద్దగా బోర్డు రాసి ఉంది కదా అంటున్నారు బాబా. ఇంతకుముందు ఓం మండలి అని పేరు ఉండేది, అది రాంగ్ అంటున్నారు. ఓం మండలి అనేది అప్రోప్రియేట్గా లేదు. ఇప్పుడు మనకి జ్ఞానం కలిగింది. ఈ పేరు చాలా బాగుంది, ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఈ ఇన్స్టిట్యూషన్ పేరు పైనే మీరు చాలా జ్ఞానం వినిపించవచ్చు. అందరూ బ్రహ్మ కుమారులుగా ఉన్నారు కదా. బాబా అందరికీ రచయిత. అందరూ మొత్తం సృష్టిలో ఉన్న వారందరూ కూడా బ్రహ్మ సంతానం అనే చెప్పుకుంటారు కదా. మరి అందరినీ బ్రహ్మదేవుడు పుట్టించాడు అని అంటారు. అయితే ఆ లెక్కతో చూస్తే అందరూ బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలుగా ఉంటారు. బాబా రచయిత శివబాబా మొట్టమొదట సూక్ష్మవతనాన్ని రచిస్తారు. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకర్లను సూక్ష్మవతన్ వాసిగా చూపిస్తారు. అంటే బాబా నూతన సృష్టిని రచిస్తారు. మరి ఈ రచన కర్తవ్యం చేయాలి అంటే తప్పనిసరిగా ప్రజాపిత బ్రహ్మ కావాలి. సూక్ష్మవతనంలో ఉన్న బ్రహ్మనైతే కిందకి తీసుకురాలేను కదా అన్నారు బాబా. వారైతే సంపూర్ణంగా ఉన్నారు, అవ్యక్తంగా ఉన్నారు, సూక్ష్మవతన్వాసి బ్రహ్మ. మరి ఇక్కడ శివబాబా తన కార్యాన్ని నడిపించాలి అంటే సాకారంగా బ్రహ్మ కావాలి. మరి ఎక్కడి నుండి వస్తారు సాకార బ్రహ్మ? బాబా అందుకే మొదటి నంబర్ ఆత్మ శరీరంలో ప్రవేశించి వారికే ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేస్తారు. మనుషులకు ఈ విషయాలు అర్థం కావు. చిత్రాలైతే ఉన్నాయి. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల ఉత్పత్తి జరుగుతుంది. కానీ బ్రహ్మ ఎక్కడి నుండి రావాలి, ఎక్కడి నుండి తీసుకురావాలి శివబాబా? బాబా అందుకే అడాప్షన్ జరుగుతుంది అంటున్నారు. దాదా లేఖరాజ్ని బాబా అడాప్ట్ చేసుకొని ప్రజాపిత బ్రహ్మగా చేశారు. ఏ విధంగా రాజుకు పిల్లలు లేకపోతే ఏం చేస్తాడు? దత్తత తీసుకుంటాడు కదా. అలాగే శివబాబా కూడా బ్రహ్మాని దాదాని అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత పేరు మార్చారు, ప్రజాపిత బ్రహ్మ అని పెట్టారు. మరి పైనున్న బ్రహ్మ అయితే క్రిందికి రాడు కదా అంటున్నారు. క్రింద ఉన్న వారినే పైకి తీసుకెళ్లాల్సి వస్తుంది. మరి వారేమో పైన ఉన్నవారు అవ్యక్తంగా ఉన్నారు, సాకారంగా ఉన్న బ్రహ్మ వ్యక్తంగా ఉన్నారు. మరి ఈ రహస్యం మీరు మంచి రీతిగా అర్థం చేసుకోవాలి అంటున్నారు.
ఎందుకంటే అందరికీ ఇది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది, ఇతన్ని మీరు బ్రహ్మ అన్నారేంటి అని. మరి శివ్ బాబా ఎలా తన కార్యాన్ని నడిపిస్తున్నారనే విషయం మనకి బాగా అర్థమవుతే మనం ఇతరులకి చెప్పగలుగుతాం. అంటారు కదా, దాదానే వీళ్ళు బ్రహ్మ భగవంతుడు అంటున్నారు అని. ఒక్కోసారి బ్రహ్మ అని, ఒక్కోసారి భగవంతుడని, ఒక్కోసారి శ్రీకృష్ణుడు అంటున్నారు అని కూడా చెప్పుకునేవారు. మరి నిజంగా చెప్పాలంటే బ్రహ్మయే శ్రీకృష్ణుని ఆత్మ. బ్రహ్మాత్మ శ్రీకృష్ణుని ఆత్మ ఒకటి కదా, శ్రీకృష్ణుడే. మొదటి జన్మలో శ్రీకృష్ణుడు, అంతిమ జన్మలో బ్రహ్మ. వారి శరీరంలో పరమాత్మ ప్రవేశించారు. అయితే వారు భగవంతుడు మాత్రం కాదు. ఇప్పుడు ఈ విషయాలు మీరే అర్థం చేసుకుంటున్నారు. బ్రహ్మ और श्री कृष्ण को तो कह सकते हैं, बाकी भगवान नहीं कह सकते, क्योंकि श्री कृष्ण सुंदर से श्याम बनता है. బ్రహ్మ కృష్ణుడు అని అనవచ్చు, ఎందుకంటే శ్రీకృష్ణుని కూడా సుందరమైన స్థితి నుండి మళ్ళీ శ్యామ్గా మారినట్టు చూపిస్తారు కదా. శ్యామ్గా ఉన్నప్పుడు బ్రహ్మ అంటారు, సుందరంగా ఉన్నప్పుడు శ్రీకృష్ణ అంటారు. రాత్రి పూర్తయినప్పుడు బ్రహ్మ అంటారు, పగలులో శ్రీకృష్ణ అంటారు. రాత్రి కంప్లీట్ ఎండింగ్కి వచ్చినప్పుడు బ్రహ్మ, పగలు స్టార్టింగ్ శ్రీకృష్ణుడిగా ఉంటారు. శ్రీకృష్ణుని ఆత్మనే అంతిమ జన్మలో బ్రహ్మగా మారుతుంది. ఇవన్నీ క్లియర్గా రాయాలి. 84 జన్మలు రాధాకృష్ణులు లేక లక్ష్మీనారాయణల ఆత్మలే తీసుకుంటారనేవి చెప్పాలి. ఇక్కడైతే బాబా అడాప్ట్ చేసుకుంటున్నారు. మరి బ్రహ్మ పగలే బ్రహ్మ రాత్రిగా మారుతుంది. లక్ష్మీనారాయణల పగలు రాత్రి అని అనవచ్చు అంటున్నారు, ఎందుకంటే వాళ్ళ వంశావళి అందరూ కూడా వచ్చేస్తారు కదా. బ్రహ్మ పగల్లో లక్ష్మీనారాయణల రాజ్యము వంశము ఉంది, బ్రహ్మ రాత్రిలో కూడా. ఇప్పుడైతే బ్రాహ్మణ కులానికి మీరందరూ చెందినవారు, మీరే దైవీ కులాని వారిగా అవుతున్నారు. బ్రహ్మ కుమార్ కుమారీల పగలు రాత్రి అని అంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. చిత్రాల్లో అయితే చాలా స్పష్టంగా క్లియర్గా రాసి ఉన్నాయి అంటున్నారు. క్రింద తపస్సు చేస్తూ ఉన్నారు. కల్పవృక్షం చిత్రం చూడండి, క్రింద చక్కగా యోగిలందరూ తపస్సు చేస్తూ ఉన్నారు. తర్వాత కాండంలో స్వర్గం దృశ్యాలను చూపించారు. ఇది అంతిమ జన్మ. మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు, ఎలా బ్రహ్మ ఉద్భవిస్తారు? బ్రహ్మని శివబాబా అడాప్ట్ చేసుకుంటారు. ఏ విధంగా రాజులు అడాప్ట్ చేసుకుంటారో, అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పిల్లల్ని రాజకుమారులు అంటారు. ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా, తర్వాత వాళ్ళు ప్రిన్స్ ఆఫ్ ఫలానా అని పేరు వచ్చేస్తుంది. అంతకుముందు వాళ్ళు ప్రిన్స్ కాదు, కానీ రాజు కుటుంబంలో ఒక సభ్యుడిగా అవ్వడంతో అప్పటి నుండి ప్రిన్స్ అని టైటిల్ వస్తుంది. రాజు అడాప్ట్ చేసుకోవడం వలన ఈ ఆచారం అనేది అలా కొనసాగుతూ ఉంది. మరి పిల్లలు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉండాలి. దునియా నహీ జాంతి కి బాప్ కేసే పురాణి దునియా కా వినాశ్ కర్తే. ప్రపంచంలో ఎవరికి కూడా బాబా ఎలా పాత ప్రపంచ వినాశనం చేస్తారనేది తెలియదు. కొత్తది ఎలా స్థాపించబడుతుందో కూడా వారికి తెలియదు. ఈ ప్రకాశం పిల్లలు మీకే ఉంది. మీలో కూడా నంబర్ వారీగా అర్థం చేసుకుంటున్నారు. ఇంతకుముందు అయితే చిన్న చిన్న అమ్మాయిలు ఎంతో తీక్షణంగా జ్ఞానాన్ని వినిపించేవారు, చాలా బాగా ముందుకు వెళ్ళేవారు. కుమారీలైతే జ్ఞానంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు అంటున్నారు. ఎందుకంటే రాశారు కదా, కుమారీలే జ్ఞాన బాణాలను మహారథులకు కూడా వేయగలుగుతారు అని. కుమారీల చమత్కారం నంబర్ 1గా గాయనం చేయబడింది అంటున్నారు. మా అమ్మ కూడా కుమారియే, అందరికంటే చాలా షార్ప్గా ఉన్నారు అంటారు కదా. డాటర్ షోస్ మదర్ అని, సన్ షోస్ ఫాదర్, డాటర్ షోస్ మదర్ అంటారు. అంటే అమ్మాయి తన తల్లిని ప్రత్యక్షం చేస్తుంది అని. మదర్ తో నహీ బైట్ కోయి సే బాత్ కరేగి, యే మా తో హో గయి గుప్త్, వహ మమ్మ హే ప్రత్యక్ష. బాబానర్ ఈ మదర్ అంటే బ్రహ్మ మదర్. బ్రహ్మ కదా మనందరికీ అసలు ఫస్ట్ మాత. కానీ ఈ మాత ఎవరి దగ్గరికి వెళ్ళి జ్ఞానం వినిపించరు. మమ్మ ఉన్నారు, బ్రహ్మ అయితే గుప్తంగా ఉన్నారు, మమ్మను ప్రత్యక్షం
చేశారు. మమ్మను ముందు ఉంచారు. ఎందుకంటే మమ్మ స్వరూపం కూడా మాతగానే ఉంది. బ్రహ్మరూపం అయితే పురుషుంది కదా, కానీ శివబాబా మాతగా నియమించారు. అంటే శివబాబా రచన చేయడానికి తననే పత్నిగా, తననే మాతగా అందరికీ పెట్టారు. కానీ గుప్తంగా ఉన్నారు అంటున్నారు. तो तुम शक्तियों अथवा बच्चों का काम है माँ का शो करना. మరి శక్తులైనటువంటి మీ అందరి కర్తవ్యం ఏమిటి అంటే ఈ తల్లిని ప్రత్యక్షం చేయడం అంటున్నారు. बहुत अच्छी अच्छी बच्चियाँ भी है जिनका पुरुषार्थ अच्छा चलता है. మంచి మంచి పిల్లలు ఉన్నారు, కొందరు పురుషార్థం చాలా బాగుంది. కౌరవ సాంప్రదాయంలో కూడా కొందరి పేర్లు ముఖ్యమైనవిగా మహారథుల లిస్టులో వస్తాయి కదా. కౌరవ సభలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా మహారథుల పేర్లు ఉన్నాయి అంటున్నారు. అందరికంటే పెద్దవాడు శివబాబా, ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఉన్కా ఊంచా టావ్ హే, వారిదే ఉన్నతమైనటువంటి స్థానం. వాస్తవ మే టావ్తో హమ్ ఆత్మాओं का भी ऊंच है. వాస్తవంగా చెప్పాలంటే నివాస స్థానం మన ఆత్మలది కూడా చాలా ఉన్నతంగానే ఉంది. మనుషులైతే కేవలం మహిమ చేస్తున్నారు కానీ వారికి ఏమీ తెలియదు. మనం ఆత్మలం ఇప్పుడు అక్కడి నుండే వచ్చాం, పరంధామం నుండే వచ్చామనేది మీకు తెలుసు. కానీ మనం జన్మ మరణాల్లోకి వచ్చి పాత్ర వహిస్తాం. శివబాబా ఏమో జన్మ మరణాల్లోకి రారు. వారి పాత్ర చాలా శ్రేష్టంగా ఉంది. బాబాది ఎలా అంటే క్లైమాక్స్ సమయంలో, సృష్టి అంతిమంలో హీరోయిక్ పాత్ర ఉంది. ఈ విషయాలు మీరే తెలుసుకుంటున్నారు. అభి బచ్చే సమస్తే హో యే శివబాబా కా రథ హై. పిల్లలు ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడ శివబాబా రథం ద్వారా మేము ఈ జ్ఞానం వింటున్నాము అని. దీన్ని అశ్వము లేక గుర్రం అని కూడా అంటారు. హుస్సేన్ కా గోడా అని ముస్లిమ్స్ కూడా చెప్తూ ఉంటారు. బాకీ వహ గోడా గాడి నహీ హై. కానీ నిజంగా చెప్పాలంటే గోడా లేకపోతే రథము, గుర్రము ఇలాంటి విషయాలు ఏమీ లేవు అంటున్నారు. యహా భీ జో భూలే హుయే హే యే డ్రామా మే నూంద్ హై. ఈ పొరపాట్లు ఏవైతే జరిగాయో ఇవన్నీ డ్రామాలో ఫిక్స్ అయి ఉన్నాయి అంటున్నారు. అర్థకల్పం మనం పొరపాట్లు చేస్తూ భ్రమిస్తూ పూర్తిగా భ్రమించిపోయాము అంటున్నారు. బుద్ధి తిరిగిపోయింది. ఇప్పుడు బాబా జ్ఞాన ప్రకాశాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా అప్రమత్తంగా, చాలా అలర్ట్గా ఉండి నడుచుకోవాలి. జాంతే హే ఏ పురాణి దునియా ఖతం హోనీ హై. మీకు తెలుసు కదా ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తం అయ్యేది. దీంతో నష్టో మోహులుగా అవ్వాలి. కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ నష్టో మోహులుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. గృహస్థంలో ఉంటూ శ్రమ చెయ్యాలి. ఇక్కడ ఇల్లు వదిలించే విషయం అయితే లేదు, మనం ఇంట్లోనే కూర్చుంటాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు. లౌకికంలో కూడా చూడండి ఎంతమంది పిల్లలు కలిసి కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చేసారు. బ్రహ్మ బాబా సాకారంగా ఉన్నప్పుడు చాలా పరివారాలు యజ్ఞంలోకి వచ్చేసాయి. మొత్తం ఫ్యామిలీస్ వచ్చేసాయి. చూడా కుచ్ భీ నహీ హై. లౌకికాన్ని వదిలి అలౌకిక జీవితంలో అందరు కలిసే ఉన్నారు. లౌకికాన్ని వదిలి అంటే కేవలం స్మృతిలో నా కూతురు, నా పిల్లలు, నా పతి, ఇలా నా అనేటువంటి మోహభావాన్ని వదిలి అందరూ కలిసే ఉన్నారు. యజ్ఞంలోనే ఒకే చోట ఉన్నారు. మిగతా ఏది వదిలిపెట్టలేదు. సన్యాసులైతే అడవులకు వెళ్ళిపోతారు. మనమైతే నగరంలోనే అందరి మధ్యలోనే కూర్చొని ఉన్నాం. ఎక్కడో ఊరు బయటే ఉంటాం. మనం అందరి మధ్యలో కలవము అని లేదు. అన్ని ఇళ్ళల మధ్యలోనే మన సెంటర్స్ ఉంటాయి. అందరి మధ్యలో అందరిలాగే మనము సామాన్యంగానే జీవిస్తున్నాం. ఏమీ వదిలిపెట్టలేదు. బాబా అంటున్నారు సాధు సన్యాసులైతే సమాజానికి దూరంగా ఎక్కడో ఒంటరిగా ఏకాంతంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనమైతే అందరితో తోడు నిలుపుకుంటూ ఉన్నాం. బాబా ఈ రచన యొక్క రహస్యాలు మనకు చెప్తూ ఉన్నారు.
మీరందరూ శివ్ బాబాకి ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, మరి ఇంతమంది పిల్లలు ఉన్న తండ్రికి ఎలా నడుస్తుంది కుటుంబం అనే చింత ఉంటుందా? ఉండదు. పిల్లలందరూ సంపాదిస్తున్నారు. మరి అందరు పిల్లలు సంపాదిస్తే తండ్రి కుటుంబాన్ని చూసుకోవడంలో అందరు సహకరిస్తారు కదా, అందరి సహయోగం ఉంటుంది కదా. మరి పిల్లలు సంపాదించి తీసుకొస్తారు. పహలే తో వర్షా దేతే హీ కామ్ బికార్ కా. మరి లౌకికంలో అయితే చూడండి, తండ్రి పిల్లలకి వారసత్వం ఇస్తాడు, కానీ ముందు ఇచ్చే వారసత్వం ఎలా ఉంటుందంటే వికారాల వారసత్వం అప్పగిస్తారు ముందు పిల్లలకి. వివాహం చేసేసి వికారీగా మార్చేస్తారు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఆస్తి ఏదైనా పంచి ఇవ్వడం చేస్తారు. కానీ బాబా అంటున్నారు అలా వికారీగా చేస్తారు, తర్వాత నిర్వికారిగా చెయ్యండి, విడిపించండి మమ్మల్ని ఈ బాధల నుండి కష్టాల నుండి అని భగవంతుని వేడుకుంటారు. అంటే నిర్వికారిగా చేయడం బాబా పని. ऐसे भी होते हैं कहाँ बच्चे माँ बाप को ज्ञान देते हैं, कहाँ बाप बच्चों को ज्ञान देते हैं. చూస్తే సంగం యుగంలో కొన్ని చోట్ల పిల్లలు తల్లి తండ్రికి జ్ఞానం ఇచ్చి జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చారు. కొందరికి తమ తండ్రి లౌకిక తండ్రి జ్ఞానం ఇచ్చి ఆ పిల్లల్ని కూడా జ్ఞాన మార్గంలో నడిపించారు. మరి ఇది రాజయోగం. అక్కడేమో హఠయోగం ఉంటుంది. ఆత్మకి పరమాత్మ నుండి జ్ఞానం లభిస్తుంది. బాబా నేను రాజాది రాజులుగా చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే అందరూ పేదవారిగా ఉన్నారు. ఈ పేద స్థితి నుండి బాబా ఉన్నతంగా ఉత్తమంగా తయారు చేస్తూ ఉన్నారు. పిల్లలకి తెలుసు మనమే సూర్యవంశీగా ఉండేవారిమి, మళ్ళీ మనమే చంద్రవంశీగా అయ్యాం, తర్వాత వైశ్యవంశీ, మళ్ళీ శూద్రవంశీ. శివ్ బాబా వచ్చే టైంకి శూద్రవంశీగా అయ్యి ఉంటాం. అప్పుడు బాబా శూద్ర స్థితి నుండి బ్రాహ్మణ వంశంలోకి తీసుకొస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నరకము స్వర్గము రెండు వేరు. మనుషులకైతే ఈ విషయాలు తెలియదు. तुम्हारे में भी कितने बच्चे कुछ नहीं जानते क्योंकि तकदीर में नहीं है, तो पुरुषार्थ क्या करेंगे? మీలో కూడా చాలామందికి అసలు ఏమీ తెలియదు అంటున్నారు. తెలియని వారు ఇంకా పురుషార్థం ఏం చేస్తారు? అదృష్టంలోనే లేకపోతే ఇంకా ప్రయత్నం కూడా చెయ్యరు. కొందరు అదృష్టంలో అన్నీ ఉన్నాయి. తక్దీర్ పురుషార్థ్ కరాతి హే. అదృష్టము మనిషి చేత ప్రయత్నం చేయిస్తుంది, పురుషార్థం చేయిస్తుంది. అదృష్టం లేకపోతే పురుషార్థం చేయలేరు. ఇప్పుడు మరి అదృష్టాన్ని క్రియేట్ చేసుకోవాలా, లేకపోతే నా అదృష్టంలో ఉంటే పురుషార్థం చేస్తానని కూర్చోవాలా? అదృష్టం తయారు చేసుకునేది కూడా మనమే. హే తో పురుషార్థ్ క్యా కరేంగే? అదృష్టంలోనే లేకపోతే పురుషార్థం ఏం చేస్తారు? ఇది స్కూల్ ఉంది, ఈ స్కూల్ నడుస్తూ ఉంది. కొందరు పిల్లలు సగంలోనే పడిపోతారు, కొందరు నడుస్తూ మరణిస్తారు. జన్మ తీసుకోవడం మరణించడం ఇవి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ అంటున్నారు. అంటే కొందరు కొద్ది రోజులు వస్తారు, తర్వాత మానేస్తారు. అంటే జన్మించారు, మరణించారు. అలా ఈ జ్ఞానము ఎంత వండర్ఫుల్గా ఉంది అంటున్నారు. నాలెడ్జ్ అయితే చాలా సహజం, కానీ కర్మాతీత స్థితిని పొందడం ఇందులోనే మొత్తం శ్రమ ఉంది. అంటే కర్మాతీతంగా అయ్యేటువంటి పురుషార్థం పిల్లలు చెయ్యాలి. దీంట్లో అయితే శ్రమ ఉంది అంటున్నారు. వికర్మలను పూర్తిగా వినాశనం చేసుకుంటేనే ఆత్మ ఎగరగలుగుతుంది. మరి ధ్యానం కన్నా జ్ఞానం శ్రేష్టమైనది. ధ్యానంలో మాయా విఘ్నాలు బాగా వస్తాయి. ట్రాన్స్లో ఎప్పుడైతే వికర్మలు వినాశనం చేసుకుంటారో అప్పుడే మీరు ఎగరగలుగుతారు. మరి ధ్యానంలో వికర్మలు ఏమి వినాశనం అవ్వవు కదా. అందుకే ధ్యానం కన్నా జ్ఞానం మంచిది. కానీ బాబా అంటున్నారు జ్ఞానం యోగం కన్నా మంచిది అనడానికి లేదు. యోగం కన్నా జ్ఞానమే మంచిది అని అనకూడదు. ధ్యానం విషయంలో అది సూట్ అవుతుంది, ధ్యానం కన్నా జ్ఞానం మంచిది అని. చాలామంది ట్రాన్స్లో వెళ్ళేవారు ఈరోజు అసలు లేనే లేరు. యోగంలో సంపాదన ఉంటుంది, వికర్మలు వినాశనం అవుతాయి. ట్రాన్స్లోకి వెళ్తే మాత్రం ఏమీ సంపాదించుకోలేరు, దాంతో ఏమీ వికర్మలు వినాశనం అవ్వవు.
మరి జ్ఞానయోగం రెండిట్లో కూడా సంపాదన ఉంది, జ్ఞానంలో కూడా ఉంది. జ్ఞానంలో ఎలా సంపాదన? ఒక్కొక్క జ్ఞాన రత్నము చాలా లక్షల రూపాయల విలువ చేసేవి అంటారు బాబా. సో జ్ఞాన రత్నాలని నింపుకుంటాం. యోగంలోనేమో భవిష్యత్తు అనేక జన్మల కోసం సంపాదించుకుంటాం. జ్ఞానం వింటూ ఉంటే ఇప్పుడే మనకి అమూల్యమైన సంపద నిండుతుంది. జ్ఞాన యోగాలు లేకుండా వెల్దీగా కాలేం. హెల్త్ యోగంతో, వెల్త్ జ్ఞానంతో. ఇక్కడ బాబా అంటున్నారు, మీరు నడుస్తూ తిరుగుతూ కూడా బాబాని జ్ఞాపకం చేసి అలవాటు చేసుకోవాలి. పిల్లలకి కొంతమందికి ఏంటంటే బాగా బయట తిరిగేటువంటి అలవాటు అయిపోయింది, అంటే బుద్ధిని తిప్పేటువంటి అలవాటు. అక్కడిక్కడ దృశ్యాలను చూడాలని, అవి ఇవి కనిపించాలి అని కోరుకుంటారు. కానీ బాబా అన్నారు అది మంచిది కాదు. అలా ట్రాన్స్లో వెళ్ళి స్వర్గంలో కొంచెం తిరిగి రావడం, సూక్ష్మవతనంలో తిరిగి రావడం, ఇలాంటివి నష్టపెడతాయి అంటున్నారు. జ్ఞానం అయితే 1 సెకండ్లో అర్థం చేసుకుంటారు. యోగంలో 1 సెకండ్ విషయం కాదు. యోగం 1 సెకండ్ చేస్తే సరిపోయేది కాదు. ఎప్పటి వరకు జీవిస్తారో అప్పటి వరకు యోగం చేయాల్సిందే. జ్ఞానం అయితే చాలా సహజం, కానీ ఎవరు హెల్తీగా నిరోగిగా కావాలి అంటే యోగం ఉండాలి. హెల్త్ కావాలి అనుకుంటే యోగం చెయ్యాలి. ఉదయమే మేల్కొని బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, విఘ్నాలు తొలగిపోతాయి. కానీ ఆ మేల్కోవడంలోనే విఘ్నం ఎదురవుతూ ఉంటుంది. అక్కడే బద్ధకము, నిర్లక్ష్యము అన్నీ వచ్చేస్తాయి. అందులోనే విఘ్నాలు ఎదుర్కొంటూ ఉంటారు. పాయింట్స్ అయితే బాబా చాలా వినిపిస్తున్నారు. అయినా వింటూ కూడా బుద్ధి ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోయి తిరిగి వస్తుంది. ఒక పాయింట్ వింటారు, సగం మర్చిపోతారు, సగం బుద్ధికి ఎక్కుతుంది. ఎందుకంటే వినే సమయంలో కూడా మాయ దాడి చేస్తుంది. ఎక్కువ తుఫాన్లు అయితే నంబర్ 1గా ఉన్నటువంటి ఆత్మకే వస్తాయి కదా, శివబాబాకైతే రావు. కానీ నెక్స్ట్ ఎవరున్నారు నంబర్ 1? బ్రహ్మ బాబా. బాబా అంటారు ఇంజన్ ఇతను, కాబట్టి ఇతనికి అన్నీ వస్తాయి తుఫాన్లు. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా తుఫాన్లు వస్తూ ఉన్నాయి, స్మృతిలో ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాను, కానీ తుఫాన్లు చాలా వస్తూ ఉంటాయి. అయినా భయపడకూడదు. బాబా స్మృతిలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. తుఫాన్లు మిమ్మల్ని కదిలించజాలకూడదు. మీరు చివరి వరకు స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నమే చేయాలి. మీ స్థితి అంతిమంలో ఇంకా ఏకాగ్రం అయిపోతుంది, స్థిరంగా ఉంటుంది. ఇది ఆత్మిక రేస్. శివబాబాని జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఇవి బాగా అర్థం చేసుకొని ధారణ చేయాల్సిన విషయాలు. ధనం దానం చేయకపోతే ధారణ కూడా జరగదు. పురుషార్థం చెయ్యాలి. 2 తండ్రుల పాయింట్ని అర్థం చేయించడం చాలా తేలిక. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. బాబా 21 జన్మల వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి లక్ష్మీనారాయణలకు బాబా నుండే 21 జన్మల కోసం వారసత్వం లభించింది. బాబానే రాజయోగాన్ని నేర్పించారు. ఎవరికి? లక్ష్మీనారాయణలకు కూడా. మరి నోటితో అయితే ఇలా చెప్పలేరు, ఇంకెవరు కూడా ఈ జ్ఞానం వినిపించలేరు. బాబా కూడా బ్రహ్మాముఖం ద్వారానే చెప్తారు. మరి భగవంతుడే ఈ వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు, ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ప్రపంచంలో ఏ విషయంలోనూ సంతోషం లేదు. కొందరు కొన్ని విషయాలకు సంతోషపడుతూ ఉంటారు, కానీ అసలు దేనిలోనూ సంతోషం లేనే లేదు అంటున్నా. టెంపరీగా క్షణికంగా కొన్ని విషయాల్లో సంతోషం కలిగినట్టు అనిపిస్తుంది, కానీ సారం ఎందులోనూ లేదు. అది ఎలా ఉంటుంది? కుక్కకి ఒక బోన్ దొరికిందంట, అది నోట్లో పెట్టుకొని బాగా కొరికి చప్పరిస్తూ ఉంటుంది. ఎంత మంచి జ్యూస్ వస్తుంది దీనిలో, ఎంత టేస్ట్ ఉంది అని అనుకుంటుందంట. చాలాసేపు చప్పరించిన తర్వాత దాన్ని పడేస్తే అప్పుడు దానికి పెయిన్ తెలుస్తుందంట. ఏంటి అంటే దాని రక్తమే అది తాగింది అప్పటి వరకు. ఆ బోన్ అయితే విరగలేదు, కానీ ఆ బోన్ని కొరికే ప్రయత్నంలో దాని నుండి రక్తం వచ్చేసి అదే కారుతూ అదే జ్యూస్ లాగా అది తాగింది. ఇప్పుడున్నటువంటి సంతోషాలు కూడా అలాంటివే.
మనకే దుఃఖాన్ని రిటర్న్లో కలిగించే విధంగా అవి టెంపరీగా సంతోషమని అనిపిస్తాయి, కానీ తర్వాత తెలుస్తుంది. బాబా అన్నారు, మనుషులు అల్పకాలికమైన క్షణభంగురమైనటువంటి సుఖానికే అలవాటు పడ్డారు, వాటినే జరుపుకుంటూ ఉంటారు. మీరు సత్యమైన బ్రాహ్మణ కులభూషణులు, మీరు జ్ఞానిలు, యోగిలు కూడా. అతీంద్రియ సుఖము, సంతోషము, ఈ జ్ఞానం ఎవరికీ లేదు అంటున్నారు. అసలు దాని గురించే తెలీదు అతీంద్రియ సుఖం అంటే ఏంటో. ఏవేవో విషయాల్లో తలగొట్టుకుంటూ ఉంటారు. చంద్రుడిపైకి వెళ్ళే పురుషార్థం చేస్తారు, చాలా కష్టం అది, అయినా ప్రయత్నం చేస్తారు. అంటే అటువంటి ప్రయత్నాలు ఎంత కష్టమైనా కూడా చేయగలుగుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ తన విషయంలో ఏదైనా శ్రమ చేయండి అంటే అవ్వదు. చూశాను, నేను చాలాసార్లు ప్రయత్నించాను, ఇది కుదరదు, ఇది డిఫికల్ట్, అలా బ్రతకలేము అంటారు. మరి అలా సాధ్యం కాని వాటిని కూడా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసి చూపిస్తున్నారు వస్తువులు, ప్రయోగాల విషయంలో. మరి వ్యక్తిగతంగా తన సంస్కారాన్ని మార్చుకోవడం విషయంలో కూడా అంత పట్టుదల ఉండాలి కదా. చెయ్యరు, శ్రమనే చేయకుండా చెప్పేస్తారు ఇది అవ్వదు అని. బాబా అన్నారు, మీరు శ్రమ చేయకుండా ఏది చెయ్యాలన్నా కూడా అవ్వదు. మీరు భోజనం చేస్తారు, కొంచెమైనా శ్రమ చెయ్యాలి, దాన్ని జీర్ణించుకునేందుకు ఏదైనా చెయ్యాలి. చేయకపోతే కూడా అది కూడా డైజెస్ట్ అవ్వదు. మరి శ్రమ చేయకుండా ఏ స్థానానికి మీరు చేరుకోలేరు. ఇప్పుడైతే మీరు ఉన్నతోన్నతమైన పరంధామానికి వెళ్తూ ఉన్నారు. మరి కొంచెమైనా శ్రమ చేసి వికర్మలను వినాశనం చేసుకొని పవిత్రంగా అవ్వాలి. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा. ధారణ కోసం ముఖ్య సారం: గృహస్థ వ్యవహారంలో ఉంటూ నష్టమోహులుగా అవ్వాలి. తోడుగా అందరితో సంబంధాన్ని నిలుపుకుంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. सेकंड पॉइंट, धारणा करने के लिए ज्ञान धन का दान जरूर करना है. ధారణ చేయడానికి జ్ఞాన ధనాన్ని తప్పక దానం చేయాలి. జ్ఞాన యోగాలతో మీ సంపాదనను జమ చేసుకోవాలి. అంతేగాని ట్రాన్స్లోకి వెళ్ళాలి, సాక్షాత్కారాలు జరగాలి అని ఆశ పెట్టుకోకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా గృహస్థంలో ఉంటూ మోహాన్ని జయించాలి అంటున్నారు, దాంతోపాటుగా కమలంలాగా జీవించాలి. సెకండ్ పాయింట్లో దానం చేయండి. ఇంత జ్ఞానం వింటున్నారు, ఇన్ని పాయింట్స్ మీకు లభిస్తున్నాయి, అందరికీ కొంత చెప్తూ వెళ్ళండి. ఇలా సంపాదించుకోవాలి. జ్ఞాన యోగాలని పంచుతూ, జ్ఞానం వినిపిస్తూ, యోగం చేస్తూ, అంతే, ఇంకా వేరే ఇంట్రెస్ట్లు పెంచుకోకూడదు. वरदान: संतुष्टता के सर्टिफिकेट द्वारा भविष्य राज्य भाग्य का तख्त प्राप्त करने वाले संतुष्ट मूर्ति भव. సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తు రాజ్య భాగ్యం యొక్క సింహాసనాన్ని ప్రాప్తించుకునే సంతుష్టమూర్తి భవ. సంతుష్టత సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో రాజ్య భాగ్యం యొక్క సింహాసనాన్ని పొందే సంతుష్టమూర్తి. వివరణ: సంతుష్టంగా ఉండటం, సర్వులను సంతుష్టపరచటం. ఈ స్లోగన్ సదా మీ మస్తకం అనే బోర్డు పైన రాసి ఉండాలి. ఇక్కడ రాసుకోవాలా? స్మృతిలో ఉండాలి. మస్తకం అనే బోర్డు అంటే ఏంటి? మన స్మృతిలో. ఎందుకంటే ఈ సర్టిఫికెట్ ఎవరికిలో ఉంటుందో, అంటే ఎవరికైతే ఈ సర్టిఫికేట్ లభిస్తుందో, స్వయం సంతుష్టంగా సర్వులను సంతుష్టపరిచేటువంటి సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వారు భవిష్యత్తులో రాజ్యభాగ్యం యొక్క సర్టిఫికేట్ని తీసుకుంటారు. ఎలిజిబిలిటీ ఉంటుంది కదా, ఫలానా సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు మీరు ఈ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి అంటారు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు
10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి కదా. అలా ముందు బాబా అన్నారు, ఈ సర్టిఫికేట్ తీసుకుంటేనే, సంతుష్టత సర్టిఫికేట్ ఉంటేనే భవిష్యత్తు యొక్క రాజ్యభాగ్యం సర్టిఫికేట్ తీసుకోగలుగుతారు. మరి రోజు అమృత్ వేల్లో ఈ స్లోగన్ని గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా బోర్డు పైన స్లోగన్ని రాస్తారు, అలాగే మీ మస్తకం అనే బోర్డు పైన ఈ స్లోగాన్ని రివైజ్ చేయండి పదే పదే. అప్పుడు అందరూ సంతుష్ట మూర్తులుగా అవుతారు. ఎవరైతే సంతుష్టంగా ఉంటారో వారే సదా ప్రసన్నంగా ఉంటారు. సంతుష్టంగా ఉన్నవారు ప్రసన్నంగా ఉంటారు. స్లోగన్, आपस में स्नेह और संतुष्टता संपन्न व्यवहार करने वाले ही सफलता मूर्त बनते हैं. పరస్పరంలో స్నేహము, సంతుష్టత సంపన్నమైన వ్యవహారం చేసేవారే సఫలతామూర్తులుగా అవుతారు. పరస్పరంలో స్నేహంతో మరియు సంతుష్టతతో నిండిన వ్యవహారం ఉండాలి. ఒకరితో ఒకరం సాటిస్ఫై అవ్వాలి. మన డిమాండ్స్ అనుసారంగా ఎదుటివారు ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసి నిరాశ చెంది వారి పట్ల అసహనము, ఇలాంటి భావాలు ఉంటే అక్కడ సంబంధంలో ప్రసన్నత, సఫలత లభించదు. అందుకే స్నేహము ఉండాలి, సంతుష్టమైనటువంటి వ్యవహారం కూడా ఉండాలి అంటున్నారు. అప్పుడే సఫలతామూర్తులుగా అవుతారు. ఈరోజు స్వమానం, నేను సంతుష్టమూర్తి ఆత్మన్. ఓం శాంతి.